ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను పెద్ద పులి హడలిస్తోంది. ఒక్కచోట ఒక్కో రకంగా పులి పాదముద్రలు సంచరించేది పెద్ద పులి ఒకటేనా రెండా అనే అనుమానం కలుగుతోంది. అయితే వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకా తిరుమల, దెందలూరు మండలాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం. దెందలూరు మండలం మేదినారావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించి అటవీ శాఖకు సమాచారం అందించారు. పాదముద్ర ఆధారంగా పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. సెంటీమీటర్ల పైగా పాదముద్రలు ఉంటే పులి సంచారం ఉన్నట్లు నిర్ధారిస్తారు. 4 రోజుల క్రితం నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఆవు దూడలపై పులి దాడి చేసింది. అనంతరం ద్వారకా తిరుమలలో ఆవులపై దాడి చేసి తినేసింది. ఇక ద్వారకా తిరుమల మండలం దేవినేనివారిగూడెంలో ఆవులపై పులి దాడి చేసింది. ఒక్కో చోట ఒక్కో రకంగా పాదముద్రలు ఉండటంతో సంచరించేది ఒకటేనా లేక రెండా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పోలవరం కుడికాలువ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి ఎక్కువగా సంచరిస్తున్నట్లు తెలిసిందే. వారం రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద పులి జాడ తెలుసుకునేందుకు 6 బృందాలుగా ఏర్పడి అటవీ శాఖ సిబ్బంది గాలిస్తుంది. పులి సమాచారం కోసం అటవీ సిబ్బంది టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసింది. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల పాక దగ్గర వెలుతురు ఎక్కువగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను పెద్ద పులి హడలిస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఒక్కో చోట కూడా ఒక్కో రకంగా పులి పాదముద్రలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాజీ, ఏలూరు జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. ఇటు దేవరపల్లి, నల్లజర్ల, బుట్టాయిగూడెంతో పాటుగా ద్వారకా తిరుమల మండలం, దెందులూరు మండలం గ్రామాల్లో పెద్ద పులి ఆనవాళ్లు కనిపించాయి. మరోపక్క పెద్ద పులి మాకు కనపడిందంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్చల్ చేయడం, ఎప్పుడో పాత వీడియోలను తీసుకొచ్చి స్టేటస్ గా సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేయడంతో ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే పెద్ద పులికి సంబంధించి నిన్న అర్ధరాత్రి ద్వారకా తిరుమల సమీపంలో ఉన్నటువంటి కొత్తగూడెం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెంలో ఒక రైతుకు చెందిన మొక్కవల్లి బాలసుందరం అనే రైతుకు చెందిన లేగదూడ మీద పెద్ద పులి దాడి చేసింది. మొత్తం లేగదూడని ఆ పక్కనే ఉన్న అడవిలోకి లాక్కెళ్లిపోయినట్లుగా కూడా ఫారెస్ట్ అధికారులు గమనించారు. ఆ గ్రామం చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల మేర ఇటు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ జల్లెడ పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నుండి, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి అక్కడ నుండి ఒక టీం వచ్చారు. దాంతో పాటుగా పెద్ద తిరుపతి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి ఒక టీం వచ్చారు. వీరంతా టీంలుగా తిరుగుతూ ఈ పెద్ద పులిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. మధ్యలో అంటే గత 5 రోజులుగా కూడా ఇదే పనిలో ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. కానీ ఈ 5 రోజుల నుండి కూడా పులి అడుగుల్ని వారు ట్రేస్ చేయడమే తప్ప ఎటు వెళుతుంది అనే యాంగిల్లో వారు వెళ్ళడమే తప్ప దాన్ని చూసిన వారు ఎవరో ప్రత్యక్ష సాక్షులు లేరు. నిన్న దెందులూరు మండలంలో నిన్న సాయంత్రం 5 గంటలకి పెద్ద పులిని తాను చూసినట్లుగా ఒక రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. అక్కడికి ఫారెస్ట్ అధికారులు చేరుకుని రాత్రంతా కూడా గ్రామంలో గస్తీ కాస్తూ ఈ పశువుల పాకలకు సంబంధించి కానీ లేకపోతే పాలు తీసుకోవడానికి ఉదయాన్నే వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అక్కడ ఒక టీం వెళ్ళి అక్కడ వారిని కొంత మొబిలైజ్ చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు ద్వారకా తిరుమల మండలానికి సంబంధించి ఇక్కడ కొత్తగూడెం గ్రామంలో ఇక్కడ లేగదూడ మీద దాడి చేయడంతో పులి ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే పెద్ద తిరుపతి నుండి పులిని బంధించే ఒక బోన్ ఇప్పటికే తీసుకురావడం జరిగింది. ట్రాంకులైజర్, పులికి మత్తు ఇచ్చే గన్స్ను కూడా ఇక్కడికి
ఫారెస్ట్ అధికారులు తీసుకొచ్చారు. ఇటు ఫారెస్ట్ పోలీస్ అధికారులు ఉమ్మడిగా టీం కింద ఏర్పడి ఈ పులిని పట్టుకునే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గత 10 రోజులుగా ముందు బుట్టాయిగూడెం అడవిలో అడవి లోపల ఒక ఆవుని అంటే అడవి గేదె చనిపోయినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అప్పుడే పెద్ద పులి ఆ అడవి చివరకు వచ్చి కొంత వేటాడినట్లుగా అయితే గమనించారు. 17x17గా ఈ పులి కాలిముద్రలు ఉన్నాయి. ఈ కాలిముద్రలతో అంచనా వేస్తే సుమారుగా ఈ పెద్ద పులి మగ పులితో పాటుగా కొంత 8 నుండి 12 సంవత్సరాలు ఉన్న పెద్ద పులిగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఈ పులికి సంబంధించి నేషనల్ పార్క్ ఏదైతే పాపికొండల దగ్గర ఉన్న అటవీ ప్రాంతానికి సంబంధించి అక్కడి నుండి పెద్ద పులి పోలవరం రైట్ కెనాల్ బేస్ చేసుకుని ఆ నీరు ఒక పక్క ఇటు ఏదైతే ఈ పశువులు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లోకి వచ్చినట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ద్వారకా తిరుమల మండలం చుట్టుపక్కల మండలాల్లో అధికారులు గ్రామస్తులకు పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన కల్పించారని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే ఈ టముకు వేయించడం ద్వారా గ్రామాల్లోకి పులి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోల్ని నమ్మద్దు అంటూ కూడా ఈ 4-5 రోజులుగా ఫారెస్ట్ అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే ఫారెస్ట్ ఉన్నతాధికారులు డిఎఫ్ఓ డామాతో పాటుగా అటు ఫారెస్ట్ కన్జర్వేటివ్కి సంబంధించినటువంటి ఏకే నాయక్, ఇక్కడ ఏలూరు ఫారెస్ట్ రేంజ్ అధికారులంతా కూడా ఈ పులి తిరిగే ప్రదేశంలో ఆ పులి అడుగులను బట్టి ట్రాక్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారని చెప్పొచ్చు. ఈ రోజు అర్ధరాత్రి తాజాగా ఒక లేగదోడు మీద దాడి చేసింది కాబట్టి పులి కంపల్సరీ ఈ రామసింగవరం మండలానికి రామసింగవరం పంచాయతీకి చెందిన కొత్తగూడెం గ్రామంలోనే ఉన్నట్లుగా ఒక అంచనాకు వస్తున్నారు. పక్కనే ఈ దూబుజర్ల నల్లజర్లకి సంబంధించినటువంటి అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఈ లేగదోడని పూర్తిగా అక్కడికి శరీరం కూడా కనపడకుండా అడవిలోకి లాక్కెళ్ళిపోయినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ లేగదోడికి సంబంధించిన రైతుకి వెటర్నరీ అధికారులతో అంచనా వేసి అక్కడ రెవెన్యూ అధికారులతో అంచనా వేసి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు లేగదోడ అనే లాక్ వెళ్ళిన ఆనవాళ్ళు ఉన్నాయో అక్కడ బోనుని ఏర్పాటు చేసి ఈ ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి త్వరలోనే ఈ పులిని పట్టుకుంటామని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సార్ రైట్, థ్యాంక్ యూ సాగర్.